ఆఫీస్ కాడికి పోతే ఎవరు పట్టించుకోరు. మమ్మల్ని ఎవరు పట్టించుకోకుండా ఉంటే మళ్ళీ మేడం పరిచయం అయిన తర్వాత మళ్ళీ మేడం ద్వారా పోయి మేము కొంతవరకు మహిళా పట్టాలు తెచ్చుకున్నాము. భూమికి కొంతవరకు తెచ్చుకున్నాము. ఆడికి పోయినాక మాకు ఒక గుర్తింపు వచ్చింది సార్. భూముల కోసం తిరిగి మాకు పట్టాలు రాలేదు. మళ్ళీ ఈ సార్ కూడా వచ్చి మేము పట్టా చేపిస్తాము, అంత పలానా సార్ వస్తాడు అని చెప్పినాడు. అందువరకు కూడా మేము ఖాళీగానే ఉన్నాం. వాళ్ళు వస్తారని చెప్పండి, వాళ్ళు రాలా, మాకు పట్టాలు కావాలా. అదే మాకు ఇప్పుడు ఇబ్బంది. ఎక్కడ తిరిగినా ఏడికి పోయినా ఏమి జరగల. అది ఇది మహిళా అవార్డు గుర్తింపు పొంది ఇచ్చినారు సార్ మన కంపెనీలో చేరినాక. ఇది వచ్చి మహిళా రైతు అవార్డు ఇది వచ్చింది సార్. ఇది వచ్చి కౌలు రైతు కింద ఈ కాయ ఇవి వచ్చినాయి సార్. వీళ్ళకి అది ఈ పని చేయాలి ఆ పని చేయాలి సార్ అనుకుంటానే కూరగాయలు చేస్తా అంటే వ్యవసాయం చేయడం కూడా అంత ఏమీ రావటం లేదు సార్. కష్టపడినా ఎంత కష్టపడినా లాభం అనేదే లేదు. మళ్ళీ వరి పండించినా కూడా అదే ఉంటుంది, కూరగాయలు పండించినా అట్లే ఉంటుంది. దాంతో ఒకవేళ ఎక్కడ పడినా ఒక పంట వచ్చిందనుకో అప్పుడు ఆ వానలకి పిడుగులు పడడం, అదే ఒడిగిళ్ళ వానలకి అట్లా ఒడ్లు రాలిపోవడము, లేకుంటే ఎక్కువ వర్షం అయితే కూరగాయలన్నీ పాడైపోతాయి, కుళ్ళిపోతాయి. అట్లే మిరప పంట అట్లా ఏదైనా కూడా సరే సార్. అట్లా ఒక సీజన్లో కొద్దిగా పంట చూద్దామనే లోపల ఇంకొక ఏదో ఒకటి సాధక బాధకాల వల్ల కష్టాలే ఉండదు, కానీ లాభం అనేది రైతులకు అనేది లేదు. మేము ఈ మహిళల సమాజంలో చేరినప్పటి నుంచి మాకు అంతకుముందు ఏం తెలిసేది లేదు. ఇప్పుడు ఒక 5 సంవత్సరాల నుంచి మాకు ఎక్కడెక్కడ పోవాలా, ఎక్కడెక్కడ తిరగాలి, ఆఫీస్ కాడికి పోవాలన్నా, ఏదన్నా ఒక భూములు పట్టా చేసుకునే దానికి అడగాలన్నా, కౌలు రైతులు కౌలుకి చేసే వాళ్ళకు రైతు భరోసా పడేదానికి దానికి సార్ వాళ్ళు మేడం అంతా ఆఫీస్ కాడికి తిరిగి వాళ్ళకు రైతు భరోసా ఇప్పుడు మా ఊర్లో ముగ్గురికి ఇప్పించినాము. ఇది గోరుచిక్కుడి. మాకు ఏటీఎం మోడల్కు ప్రణిక్ష తరపున విత్తనాలు ఇచ్చినారు. జొన్నలు గోగాకు సార్. ఇది సొరకాయ చెట్టు సార్. ఇక్కడ మేము నేర్చుకొని అక్కడ నుండి వచ్చి ఇక్కడ కూడా మేము పాటిస్తున్నాము. ఇక్కడ మేము చేస్తున్నాం సార్. కేవీకే నుంచి నేర్చుకునే పద్ధతులన్నీ హెయిర్ కేర్ పౌడరు, పళ్ళపొడి పౌడరు అవన్నీ కూడా మేము నేర్చుకొని ఇప్పుడు మా పల్లెల్లో అమ్ముతూ అందరికీ ఇస్తూ మా రైతులతో ఇస్తున్నాం సార్. ప్రకృతి వ్యవసాయం ఫస్ట్ స్టార్ట్ చేసిన కానింటి ఇప్పుడు బిజినెస్లు చేసేంతవరకు మా గ్రూప్లో అందరం స్టార్ట్ చేసాం సార్. అన్ని చిన్న బిజినెస్లు స్టార్ట్ చేసి ఇప్పుడు మనిషికి మేము ఒక 20 మంది కలుసుకొని అన్ని బిజినెస్లు చేస్తున్నాం సార్. బట్టల బిజినెస్, పొట్టేన్లు, మళ్ళీ వచ్చి చిన్న కూరగాయలు సార్. 4 సంతలు వస్తాయి, వారానికి 4 సంతలు. ప్రతి సంతకు వెళ్ళి 4 రకాలు 5 రకాల కూరగాయలు మాకు వండేటి మా తోటలు తీసుకెళ్తాం, లేనోటి కూడా అక్కడ తీసుకొని బిజినెస్ చేస్తున్నాం సార్. నమస్కారము, నా పేరు కమలమ్మ. నేను ఆయుర్వేద పళ్ళపొడి చేస్తాను. ఇక్కడ మాకు పల్లెటూరులో వనమూలికలు ఆకులన్నీ మాకు అందుబాటులో ఉంటాయి. ప్రతి ఒక్కటి మేము తీసుకొచ్చి వాటిని బాగా ఎండబెట్టి రోట్లో ఆకులు మాత్రం ఎండబెడతాము. కాయలు వేర్లు దంచి వాటిని బాగా పొడి చేసి మిషన్కి వేసి మళ్ళా ప్యాక్ చేసి వాటిని నీట్గా ప్యాక్ చేసి బయట తీసుకుపోయి అమ్ముతాము వాటిని. సార్ మాకు ఇక్కడ దారి సమస్యలు కూడా ఎక్కువ ఉన్నాయి సార్. మాకు ఇక్కడ ఈఆర్ఓ, ఎంఆర్ఓ, ఆర్ఐఓ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ మాకు దారి సమస్యలు ఉంటే కొంచెం ఆ దారికి సమస్య లేకుండా చెప్పడం జరిగింది. మేము ఇప్పుడు ఫ్రీగా వెళ్తున్నాము. ఎక్కడన్నా గుళ్ళకు పాడిపోతే మీ క్యాస్ట్ చిన్నదిగా ఉంది కదా, వాళ్ళు గుళ్ళకి పాడు రానికుండా చేస్తున్నారమ్మా, చెప్పండి అని చెప్పినారు. మేము వచ్చి మాకు అదంతా ఏం ఇబ్బంది లేదు సార్. మాకు బాగానే గుళ్ళకి కూడా పోయి అవకాశం ఇస్తున్నారు. మాకు బాగుంది సార్ అని చెప్పినాము. మళ్ళీ దారుల గురించి మళ్ళీ ఇంకోసారి కూడా ఎక్కువగా అడిగినాము. చాలా ఇబ్బంది పెట్టేస్తాను సార్ అంటే, ఇంకా మీకు ఇంకా ఆ ఇబ్బంది ఏమి లేదులమ్మా, మీరు పోవచ్చు, మీరు పోండి, వాళ్ళు ఏమన్నా అంటే మాకు వచ్చి చెప్పండి అని చెప్పినారు సార్.
ఎందుకంటే మన చిన్నోళ్ళు పెద్దలు సంపాదించాలి భూమి, మనం గవర్నమెంట్ తరఫున భూములు సంపాదించుకోవాలి అనేసి 75 ఎకరాల 45 సెంట్లు మాకు కొలతలు పడేట్టుగా భూములు ఆడికి నిలిపేసి మా ఊరికి నీటి ఆధారం లేకపోతే కూడా సారాలని మేడాలని పట్టుకొని బోర్ వేయించుకొని ట్యాంకీ కట్టించుకొని ఈదు రోడ్డు వేయించుకొని ఇప్పటికి మేము ఏదో కోరుకో నారుకో మా గవర్నమెంట్ కూడా 3 బావులు తవ్వించినారు. నీళ్ళ ఏదో మామిడి చెట్లు ఇచ్చినారు, మామిడి చెట్లు నాటుకున్నాము, 3 ఏళ్ళ దాకా నీళ్ళు పోసుకున్నాము, వాటి సాక్కున్నాము. ఇప్పుడు ఏదో దున్నుకోను దోక్కోను చెట్లు పెద్ద అవుతున్నాయి. ఆ పక్క దేవరకొండ ఏరియా వాళ్ళు వచ్చి మాకుండా అది భూమి ఇస్టేల్కి ఎందుకు పోతుంది అని అన్నారు. దౌర్జన్యంగా దూరితే కూడా వాళ్ళు ఏం చేసినారు, రాత్రికే ఆ కొండ కింద ఊరాలు దొడకొచ్చి రాత్రికి బండి పెట్టి ఉలవలు చల్లించినారు. రాత్రికే మూలడి పొడి గుంతలు పెట్టి మామిడి చెట్లు నాటించినారు. నమస్తే, నా పేరు పి నీరజ. నేను విన్స్లో ఫీల్డ్ యాక్టివిటీగా పనిచేస్తున్నాను. తర్వాత మాతో పనిచేసే 300 మంది రైతులకి మేము సపోర్ట్ ఇస్తున్నాము. సపోర్ట్ ఇస్తే మహిళలకు సపోర్ట్ లేదు. పనికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మహిళలకు ఒక కమ్యూనికేషన్ లేదు అనే ద్వారా కూడా మన విన్స్ ద్వారా వాళ్ళకు మంచి మహిళా రైతులకి కొంచెం సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలి అనుకుంటున్నాము. తర్వాత సెక్స్ వర్కర్లకు ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయాలి. వాళ్ళకు డబ్బులు లేదంటే ఇంకా అసలు పట్టించుకోవడం లేదు మెంబర్స్ని. కానీ మేము ఇక్కడ వీళ్ళకి బిజినెస్లో కానీ ఏదైనా తెలుసుకోవాలనే ఆత్రత ఎక్కువ ఉంది, కానీ వీళ్ళని ఎవరు ముందుకు తీసుకొని వెళ్ళడం లేదు. ఇందువలన మేము పెనిక్షాలో ప్లాట్ఫామ్లో ఈ మెంబర్స్ని కానీ లీడర్స్ని కానీ అందరికీ ముందుకు తీసుకువెళ్ళి బిజినెస్ కానీ వాళ్ళకి ఏదైనా సరే ఫస్ట్ ఎవరంటే ప్రెనిక్షా మెంబర్స్ వీళ్ళు ఫస్ట్ అనే చెట్టు చేయాలనుకుంటున్నాము ఇక్కడ. సరేమ్మా, మీటింగ్ అయిపోయింది, నేను సంఘం కాడ వాళ్ళు వచ్చి డబ్బులు ఇచ్చేసి వస్తాను. సరే కా, నేను పోయేస్తాక నేను ఊరికి పోవాలా. సరే మా ఇంట్లో చూపిస్తాను నేను కూడా. సరేమ్మా, అందరికి నమస్కారం. ఊరి నుంచి వచ్చినావు పాపమ్మా, ఉండు బాణం తినేసి మళ్ళీ ఊరికి మధ్యాహ్నం. మేము సాధించుకున్నాం సార్.